వివేక హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి పులివెందులకు చెందినటువంటి రంగన్న వాచ్మెన్ నిన్న సాయంత్రం మృతి చెందడం జరిగింది. ఇది ఒక హైలీ సస్పిషియస్ మరణంగా భావించడం జరుగుతుంది. ఇది సామాన్య మరణమా లేకపోతే ఈ మరణం వెనుక ఏమైనా విషయాలు దాగి ఉన్నాయనేది అనేక కోణాల్లో దర్యాప్తును కొనసాగించడం జరుగుతుంది. గతంలో కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షులు ఒక్కొక్కరుగా మరణించడం జరుగుతుంది. ఇప్పటి వరకు రంగన్నతో కలిపి 4 ప్రధాన సాక్షులు విడతల వారీగా మరణించడం జరిగింది. దాని సీక్వెన్స్ను మనం చూస్తే శ్రీనివాసరెడ్డి 2019లో మరణించడం జరిగింది. గంగాధర్ రెడ్డి 2022లో మరణించడం జరిగింది. అభిషేక్ రెడ్డి 2024 సెప్టెంబర్లో మరణించడం జరిగింది. ఇప్పుడు రంగన్న 2025 మార్చిలో మరణించడం జరిగింది. గతంలో కూడా ప్రధానమైనటువంటి సాక్షులు మరణాలు ఏ విధంగా జరిగాయి అనేటటువంటిది ఒక సీక్వెన్స్లో జరిగాయి అనే యాంగిల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ మరణాల వెనుక ఒక సీక్వెన్స్ ఉన్నట్లుగా అనుమానిస్తూ ఉన్నాము. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్నాము. ఈ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. దీనికోసము ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు ఆల్రెడీ వివేక హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్న వారి యొక్క పాత్ర, వారి ప్రభావం పైన కూడా దర్యాప్తు కొనసాగించడం జరుగుతుంది. ఎందుకు సాక్షులు మరణిస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. దీంట్లో భాగంగా ఎప్పుడు సాక్షులు మరణించినా దాని వెనుక పోలీసులు ఉన్నట్లుగా, సిబిఐ వారి పాత్ర ఉన్నట్లుగా ప్రచారం జరుగుతూ ఉంది. దీని వెనుక, ఈ ప్రచారాల వెనుక ఎవరున్నారనేది కూడా అన్ని కోణాల్లో విచారించడం జరుగుతుంది. సైంటిఫిక్ యాంగిల్లోనూ అదేవిధంగా ఎక్స్పర్ట్స్ టీంతోనూ ఈ కేసును అన్ని కోణాల్లో త్వరితగతిన దర్యాప్తు చేయడం జరుగుతుంది.